బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ సిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కొనసాగుతుంది. ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన అధికారులు సెకండ్ ఫేజ్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో అందుబాటులో లేని మున్సిపల్ మంత్రి కేటీఆర్ సెకండ్ ఫేజ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొదటి విడత 11,700 పంచిన ప్రభుత్వం రెండవ విడతలో 13,300 ఇండ్ల పంపిణీ చేయనుంది సర్కార్. గ్రేటర్ సిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కొనసాగుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, పేదల సొంతింటి పండుగకు నగరం మూడోసారి ముస్తాబైంది. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ బల్దియా పూర్తిగా సిద్ధం చేసింది. అయితే రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా పారదర్శకంగా సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యం. సో ఈ లబ్ధిదారులందరికీ కూడా అధికారులు సాఫ్ట్వేర్ ని వినియోగించి పూర్తిగా పారదర్శకంగా ఎంపిక చేశారు. రెండో విడతలో భాగంగా ఈ రోజు అయితే 13,300 మందికి గృహ ప్రవేశాలు చేయనున్నారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే సబితా ఇంద్రారెడ్డి, ముఖారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్మాల విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మొత్తంగా ముఖ్య అతిథులుగా హాజరై మొత్తం ఈ లబ్ధిదారులందరూ కూడా పూర్తిగా అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించేందుకు నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ పంపిణీకి దాదాపు ఏర్పాట్లు కాగా తొలి విడతలో 11,700 ఇండ్ల పంపిణీ పూర్తి కాగా రెండో విడతలో 13,300 లబ్ధిదారుల సొంతింటి కళను తెలంగాణ ప్రభుత్వం సహకరించింది. మొత్తం 50 లక్షల విలువ చేసే ఈ ఇల్లు అన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. దీంట్లో ఒక పైసా కూడా ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా అందిస్తున్నట్టుగా ప్రభుత్వం గర్వంగా చెప్పుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అదైతే కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70,000 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయగా మరో 30,000 ఇండ్లు పలు దశల్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ లో కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్ లో పూర్తిగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే 1,00,000 ఇండ్లు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి చేరువుగా ప్రభుత్వం దూసుకుపోతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్న నేపథ్యం కనిపిస్తుంది. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సాగుతున్న రాజకీయాలను పూర్తిగా పెట్టు దశల వారీగా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ మొత్తం ఈ రోజు నియోజకవర్గ పరిధిలో రెండోసారి లబ్ధిదారులందరూ కూడా ఇళ్లను పట్టాలను ఈ రోజు అందిస్తున్న నేపథ్యం పూర్తిగా దీంట్లో ర్యాండమైజ్ పద్ధతిన అందించేందుకు పూర్తి ఏర్పాటు అయితే చేశారు. మొత్తం సాంకేతిక సహాయం ప్రవేశిస్తే అధికారుల జోక్యం కావచ్చు, నేతల జోక్యం కావచ్చు, ఎవరైనా సరే దీంట్లో ఎవరు జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ పద్ధతి అంతా జరగాలి. ఇక్కడ రాజకీయాలకు దుమారం లేకుండా ఎక్కడ కూడా ఒక ప్రశ్నించే చదువు లేకుండా అందరికీ అర్హులైన అందరికి కూడా రావాలి. కుల ప్రాతిపదిక కావచ్చు, అంగవైకల్య ప్రాతిపదిక కావచ్చు, పూర్తిగా దానిలో ఉన్నటువంటి పారదర్శకత కనబరుస్తామంటూ ఆ ప్రభుత్వం అయితే చెప్తున్న నేపథ్యం. సో ఏదేమైనా ఆ షెడ్యూల్ అయితే పూర్తిగా గ్రేటర్ పరిధిలో 9 నియోజకవర్గాలు ఇండ్ల పట్టాలు చేసేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్ చూసుకున్నట్లయితే కుటుంబంలో కేటీఆర్ మొత్తం 2,000 ఇళ్లను ఇస్తున్నాడు. ఓకే, ఇలా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ హైరైజ్ బిల్డింగుల కన్నా ఇది కూడా హైరైజ్ బిల్డింగులో సమాన స్థాయిలో బతికే విధంగా గొప్ప కార్యక్రమానికి నాంది పలికి ఇందాక చెప్పినట్టుగా కొద్దిగా లేట్ కావచ్చు కానీ గొప్ప ఇళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ వచ్చిన వాళ్ళు ఇందాక సంతోషపడతా ఉన్నారు, రాని వాళ్ళు కూడా ఎక్కడ కూడా బాధపడొద్దు. కేసీఆర్ గారు ప్రతి ఇల్లు తడుపు తడుతారు. ఏదో ఒక సంక్షేమ రూపంలో ప్రతి పేదవాడి ఇల్లు తలుపు తట్టే కార్యక్రమం తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇంకా 75,000 ఇచ్చాయి. గృహలక్ష్మి పథకం ఉన్నది. మైనార్టీ సోదరులకి ₹1,00,000 పథకం ఉన్నది. గృహలక్ష్మిలో 3 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. మరి మైనార్టీ బంద్ ఇస్తా ఉన్నాం, దళిత బంద్ ఇస్తా ఉన్నాం. అందరికీ న్యాయం జరుగుతుంది. ఎక్కడ కూడా అధైర్యపడద్దు అన్న. మొన్న 500 మందిని ఇంటికి పిలిపించుకున్నా. చక్కగా కలిసి వాళ్ళ బాధలు, మన బాధలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చెప్పి అందరం కలిసి టిఫిన్ చేశాం. టిఫిన్ చేసినాక ఒక్కొక్క సోదరి చెప్పినటువంటి మాట చూస్తే ఎంత బాధ అనిపించిందంటే
మిగిలిన వాళ్ళకు కూడా అన్న నేను ఉద్యోగం చేస్తున్నా 15,000 సంపాదిస్తుంటే 7,000 అద్దెకిపోతా ఉంది. నాకన్నా ఎక్కువ జీతం సంపాదించేదాన్ని నన్ను వదిలిపెట్టి చేసుకున్నాడు నా మొగుడు. ఇటువంటి బాధపడతా ఉన్నా. అమ్మ నీకు ఇప్పుడు 50 లక్షల ఇల్లు కేసీఆర్ ఇస్తున్నాడు, నీ మొగుడు వచ్చి నీ కాళ్ళు పట్టుకొని నీ చుట్టూ తిరుగుతాడు, కానీ నువ్వు కరిగిపోకు, నీ ఇల్లు మాత్రం సంతకం పెట్టకు. వాడు సంసారం చేసి పిల్లల్ని నిన్ను చక్కగా చూసుకుంటానంటే చూసుకోమని, కానీ వాడి మాయ మాటలు చెప్పి సంతకం పెట్టి ఇల్లు పోగొట్టుకోబోతుందని చెప్పా. ఇటువంటి ఇంటింటి బాధలు ఎన్నో, కళ్ళమటి నీళ్లు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో, ఇంటింటి బాధలు చెప్తా ఉంటే వాళ్ళ దుఃఖాన్ని సంతోష రూపంలో ఏడ్చినటువంటి వాళ్ళ ఆనంద బాష్పాలను చూసాం. ఇటువంటి పేద కుటుంబాల్లో ప్రతి కుటుంబంలోనూ ఆనంద బాష్పాలు చూడాలనేదే కేసీఆర్ గారి కోరిక. అదే బంగారు తెలంగాణ కళ, బంగారు తెలంగాణ సాధించే కళ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మీకు ఇంకా గొప్ప రోజులు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మనం కూర్చుంటే ఒకటే మాట చెప్పారు, ఈ 9.5 సంవత్సరాలు ట్రయల్ రన్, మంచి సినిమా రాబోయే రోజుల్లో చూపిస్తా. ఇప్పటికే దేశంలో గొప్ప రాష్ట్రంగా గుర్తింపబడ్డాం, సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా చూపించాం. ఇక రాబోయే భవిష్యత్ తరంలో బంగారు కుటుంబాలు, ప్రతి కుటుంబంలోనూ కూడా సంతోషం చూస్తామని చెప్పినటువంటి సందర్భాలని గుర్తు చేసుకుంటూ, పెద్ద మనస్సుతో ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా పెద్ద మనసుతో దీవించండి. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చూడండి. మీ గొప్ప మనసును చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సో ఇప్పుడు మీ అందరి సమక్షంలో గౌరవ మంత్రివర్యులు సార్ చేతుల మీదుగా ఇల్లు కేటాయించే ప్రక్రియ మరి ఈరోజు ప్రారంభమవుతా ఉంది. మొదటిగా పటాన్ చెరువు నియోజకవర్గ లబ్ధిదారులకి వారికి ఇల్లు కేటాయించవలసిందిగా గౌరవ మంత్రివర్యులకు కోరుతా ఉన్నాను. సార్ పటాన్ చెరువు తర్వాత రాజేంద్ర నగర్, తర్వాత షేరిలింగంపల్లి, తర్వాత ఖైరతాబాద్, తర్వాత జూబ్లీ హిల్స్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్ అండ్ బహదూర్పురా మీకు ఎలా కేటాయించబడుతుంది సారే చెప్పారు. మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు లబ్ధిదారుల జాబితా ఒక పక్క ఇండ్ల నంబర్లతో సహా ఒక జాబితా ఒక పక్క. సో ఆ కంప్యూటర్ ద్వారానే సార్ అక్కడ స్విచ్ ఆన్ చేయగానే మీకు ఇల్లు కేటాయించబడటం జరుగుతుంది. అది గ్రౌండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోరా, అదే కేటాయించడం జరుగుతుంది. అంత పారదర్శకంగా జరుగుతుంది. కాబట్టి మరి ఆ ప్రక్రియని సార్ ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఎస్ సార్. ఇప్పుడు మీరు దయచేసి దేవుణ్ణి మొక్కోండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్ కావాలన్నా, ఫస్ట్ ఫ్లోర్ కావాలన్నా, సెకండ్ ఫ్లోర్ కావాలన్నా, మరి మీరు మొక్కిన దాని ప్రకారం దేవుడి ఆశీర్వాదం ప్రకారం మీకు మరి ఇల్లు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో జరుగుతూ ఉంది. మనకు తెలియకుండానే మరి లోపల కంప్యూటరే లోపల చూస్తూ ఉంది. సో ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ మధ్య మీకు తెలవాల్సింది ఏంటంటే, పైకి పోయినా కొద్దీ ధరలు ఎక్కువైతున్నాయి హైదరాబాద్లో. అపార్ట్మెంట్లు ఇవాళ రేపు ట్రెండ్ ఏంటంటే, హైదరాబాద్లో పై అంతస్తుకు పోతే 1000 రూపాయల ఫీట్కి ఎక్కువ ఉన్నది. పైన ఉంటే గాలి మంచిగా వస్తుంది, వెలుతురు మంచిగా వస్తుంది అని పైకి పోవాలని అడిగే ట్రెండ్ ఇలా హైదరాబాద్లో ఉంది. మరి మీకు పైన కావాలన్నా కింద కావాలన్నా ఇప్పుడు కంప్యూటర్ నిర్ణయిస్తుంది. మీ అదృష్టం పరీక్షించుకోండి. ఇక్కడ అన్నిట్లలో లిఫ్ట్లే ఉన్నాయి మంచిగా. అయిపోయింది, కంగ్రాచులేషన్స్, అయిపోయింది. చక్కగా ఇప్పుడు మీరు తీసుకోవచ్చు. మీ అందరికీ ఈ శాంక్షన్ ప్రొసీడింగ్స్తో సహా కౌంటర్ల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లలో కూడా మీరు నియోజకవర్గాలుగా కౌంటర్స్ ఉన్నాయి. మరి గౌరవ శాసనసభ్యులు వారందరికీ మాకు చెప్పారు, మీ అందరికీ నియోజకవర్గ వారీగా కౌంటర్స్ ఉన్నాయి, అక్కడ పోయి శాంక్షన్ ప్రొసీడింగ్ తీసుకోండి. దాని తర్వాత బిర్యానీ ప్యాకెట్లు కూడా ఉన్నాయి, భోజన ఏర్పాట్లు ఉన్నాయి, అన్ని వసతులు ఏర్పాటు చేశాం. దయచేసి
ఆ భోజనం కూడా తీసుకొని మరి మీరు సంతోషంగా ఉండవలసిందిగా కోరుతూ మీరందరూ దయచేసి ఇప్పుడు మీ కొన్ని కౌంటర్ల శాంక్షన్ దగ్గర ప్రొసీడింగ్స్ మీరు సర్టిఫికెట్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందరికీ మీరు భోజనాలు మంచినీళ్ళ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందరు తొందరపడకుండా మీ మీ నియోజకవర్గాల్లో మీ అధికార యంత్రాంగం ఉంటుంది, అక్కడ పోయి మీ పట్టా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా అన్న చేతుల మీదుగా ఇప్పుడు డ్రా చేసిన ప్రకారంగా మీరందరూ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. పటాన్చెరుకు సంబంధించి నియోజకవర్గం నుంచి ఇద్దరిద్దరిని పిలవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. వీణ గారు, పటాన్చెరు నుంచి వీణ గారు సంబంధించినటువంటి సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుంటారు. గౌరవనీయ మంత్రివర్యుల చేతుల మీదుగా, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా, గౌరవనీయ సభాధ్యక్షులు గూడెం మైపల్సర్ చేతుల మీదుగా, తర్వాత మంగ గారు, తర్వాత ఘోష్ మహల్ సంబంధించి ఆశా గారు, ఖైరతాబాద్ సమీనా బేగం గారు, తర్వాత రాజేంద్ర నగర్ సంబంధించి రేఖ గారు. అమ్మ రేఖ వెళ్ళండి అమ్మ. తర్వాత గోషమహల్ ఆశా గారు. అమ్మ ఆపాయ్.